రాష్ట్ర ముఖ్యమంత్రి కోడలు, ఓ అగ్ర కథానాయకుడి కూతురు, తెలుగువారి అభిమాన అన్నగారి మనవరాలు, బయట ప్రపంచానికి తెలిసిన బ్రాహ్మణి ఇంతే. కానీ కాసేపు మాట్లాడితే 29 ఇంత పరిణత అనిపిస్తుంది. ఆమె ఆలోచనల్ని గమనిస్తే కుటుంబ నేపథ్యానికి తగ్గ దారిలోనే అడుగులేస్తోందని అర్థమవుతుంది. మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆమె మనసులోని మాటల్ని తెలుసుకోవాల్సిందే. నేను పుట్టింది ముంబైలో, పెరిగింది చెన్నైలో. ఇప్పటికీ అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది స్నేహితులు ఉన్నారు. సినీ పరిశ్రమ హైదరాబాద్కి మారడంతో మేం కూడా వచ్చేసాం. చిన్నప్పటి నుంచి నాకు లెక్కలంటే చాలా ఇష్టం. రోజులో 10 గంటల పాటు కదలకుండా కూర్చొని చేయమన్నా చేసేదాన్ని. ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్యలో స్టార్ బ్యాచ్లో ఉండేదాన్ని. 1 మార్కు తగ్గితే ఎంసెట్లో ర్యాంకులు గల్లంతైపోతాయి కదా. నమూనా పరీక్షల్లోనూ విపరీతంగా పోటీ పడేదాన్ని. నా పట్టుదలకి అమ్మ క్రమశిక్షణ తోడయ్యేది. చదువు విషయంలో ఆమె కాస్త కటువుగానే ఉండేది. సెలవులు వచ్చాయంటే కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలు అందించే వేసవి శిబిరాల వివరాలు సేకరించి నన్ను విదేశాలకి పంపేది. ఆ చదువే ఇప్పటి నా ఆత్మస్థైర్యానికి కారణమని నమ్ముతున్నా. ఇంటర్ తర్వాత సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతూ అమెరికా వెళ్ళా. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి శాంటా కార్లా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేశా. అన్ని విభాగాల్లోనూ అత్యధిక జీపీ అందుకున్నా. ఎంబీఏ చేయడానికని దరఖాస్తు చేసుకుంటే 4 ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం దొరికింది. నేను స్టాన్ఫోర్డ్ని ఎంచుకున్నా. చదువుతో పాటు వివిధ క్లబ్ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేదాన్ని. మార్కెటింగ్ క్లబ్, అగ్రి, ఫార్మా క్లబ్లకు లీడర్స్ టీంలో ఉండేదాన్ని. అక్కడున్న రోజుల్లోనే నా దృష్టి వెంచర్ క్యాపిటల్ రంగం వైపు మళ్ళింది. కొత్త పరిశ్రమల్ని ప్రోత్సహించి వారికి ఆర్థిక సాయం అందించడమే ఓ వృత్తిగా మారడం నాకు గమ్మత్తుగా అనిపించేది. అందుకే దానిపై ఎంతో పరిశోధన చేశాను. సింగపూర్లో దానికి సంబంధించి పుష్కలంగా అవకాశాలున్నాయని తెలియడంతో ఎంబీఏ తర్వాత అక్కడికే వెళ్ళి 2 ఏళ్ల పాటు ఓ సంస్థలో పనిచేశాను. సీఈఓకి రిపోర్ట్ చేసే పనిలో ఉండడం వల్ల ఫైనాన్స్, డీల్ సోర్సింగ్ లాంటి ఎన్నో విషయాలు వంట పట్టించుకున్నా. 10 నుంచి 18 గంటల పాటు పనిచేసినా అలసటే ఉండేది కాదు. అర్ధరాత్రైనా పని పూర్తయ్యాక మెట్రో రైలు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అమ్మాయిలకి అంత భద్రత ఉండేదక్కడ. నా ప్రాజెక్ట్ పూర్తయ్యాక అమెరికా వెళ్ళిపోయి ఎంబీఏ పట్టా అందుకున్నా. తిరిగి చూస్తే అప్పటికే నేను చదువుల కోసం మన దేశం వదిలి 7 ఏళ్లు గడిచిపోయాయి. పెళ్ళయ్యాక హెరిటేజ్ సంస్థ బాధ్యతలు వచ్చాయి. నేను ఏ పని చేసినా 100% కష్టపడతానని ఇంట్లో వాళ్ళ నమ్మకం. మొదటి రోజు నుంచే అత్తయ్యతో కలిసి సంస్థలో నాదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించా. కార్పొరేట్ ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ 100 సంస్థల్లో హెరిటేజ్ ఒకటిగా నిలవడం, గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకోవటం గర్వంగా ఉంది. అన్ని స్థాయిల్లోనూ సంస్థ నిర్వహణలో ఉన్న పారదర్శకత, పాడి రైతు సంక్షేమం కోసం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని చెప్పాలి. సంస్థ ద్వారా బ్యాంకులతో ఎంఓయూలు కుదుర్చుకొని పాడి రైతులకి ఏటా 100 కోట్ల మేర రుణాలిస్తున్నాం. ఇలా లక్షల మందికి సాయపడుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఒడిశాకి విస్తరించాం. మరికొన్ని రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేనెప్పుడూ సంతృప్తిగానే ఉన్నా. రాజకీయాలే కాదు, ఏ రంగంలో అయినా స్త్రీ పురుషులకు మధ్య పరిధులు నిర్ణయించడం వల్ల ఉపయోగం ఉండదనేది నా ఆలోచన. పలానా వారి కూతురిగా, కోడలిగా వ్యాపార రంగంలోకి రావడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఎలా వచ్చినా అక్కడ నిలదొక్కుకోవాలంటే సామర్థ్యం ఉంటే గానీ సాధ్యం కాదు. ఇది వ్యాపారానికే కాదు, రాజకీయాలకు వర్తిస్తుంది. అలాంటి స్వతంత్ర ఆలోచనలు చేయడానికి, అమలు చేయడానికి మహిళలకు ధైర్యం కావాలంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతుందనేది నా అభిప్రాయం. నాకు ధైర్యాన్ని ఇచ్చింది చదువే అని నారా బ్రాహ్మణి చెప్పారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.